వరంగల్ 40వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ క్యాండిడేట్ మరుపల్ల రవి గారు ప్రస్తుతం మరి ఇప్పుడే మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు వాళ్ళ ఎమ్మెల్యే ననపనేని నరేందర్ గారు అలాగనే తనకు మరి నిలబడ్డటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మరి ప్రచారం చేస్తున్న సందర్భంగా మరుపల్లి రవి గారు మనతో ఉన్నారు. వారిని మరి కొంచెం తెలుసుకున్నాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీద టికెట్ సంపాదించారు, ఒక ఉద్యమకారులుగా ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఏనాటికైనా ఉద్యమకారులకు సముచిత స్థానం లభించడమే నాకు టికెట్ ఇచ్చిందని నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఈ 22వ డివిజన్గా బీసీ మహిళ అయినందుకు నా భార్యను కార్పొరేటర్గా నిలబెట్టడం, గెలవడం, 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అభివృద్ధిని కూడా ఇలా ప్రజలకు అందించడం కూడా జరిగింది. ప్రజలలో మంచి పేరున్నది. ఇలా పార్టీ పెడుతున్న సంక్షేమ పథకాలు వినియోగించుకుంటూ వారి యొక్క సేవలను నేను అందించడంలో నేను కృతజ్ఞనైనా. ఎందుకంటే ప్రజల వద్దకే నేను వెళ్ళడం, ప్రజా సమస్యలు పరిష్కరించడం, అక్కడికే అధికారులను తీసుకెళ్లడం, ఏదైనా సమస్య ఉంటే అక్కడెక్కడికే పరిష్కరించడం వల్ల ఇలా ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగానే 40 డివిజన్లో ఏ కాలనీలు ఉన్నాయి? 40 డివిజన్లో గతంలో 22వ డివిజన్లో ఉన్న కాలనీతో పాటు ఉర్సు, ప్రతాప్ నగర్, సుభాష్ నగర్, కుమ్మరివాడ, కుర్మవాడ, కాపువాడ, ముస్లిం ఏరియాతో పాటు కామునిపెంట, నానమీయ తోట, రాములవారి వీధి, కుర్మవాడ, ఏకలవ్య కాలనీ ఇవన్నీ కూడా కలవడం జరిగింది. దీంట్లో కొత్త ఏరియా అయినప్పటికీ ప్రజలందరూ నాకు సుపరిచితులే. ప్రతి ఇంటికి పోయినా కూడా నా పేరు పెట్టి పలకరించి వాళ్ళు ఆశీర్వదించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. సార్, కొన్ని ఏరియాలో ఇప్పుడిప్పుడే తాగునీరు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి మిగతా ఏరియాలో అంటే ఇప్పుడు కొత్త డెవలప్ అయిన తర్వాత మీరు దాని మీద ఎలాంటి దృష్టి పెడతారు? తాగునీరు, మురుగునీరు పంపించడం కానీ, మీ ప్రభుత్వం పెట్టినట్టు హరితహార కార్యక్రమంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, వితంతు పింఛన్లో కానీ, వృద్ధాప్య పింఛన్లో కానీ, అలాగే చూస్తే కేసీఆర్ కిట్లు కానీ, వీటి మీద మీరు ఎలాంటి అవగాహనతో ముందుకెళ్తారు? ఒక విషయం ఆలోచిస్తే 22వ డివిజన్లో నా భార్య భాగ్యలక్ష్మి పోటీ చేసినప్పుడు రంగశాపేటలో గొల్లవాడలో అనేక మంది విద్యావేత్తలు ఉన్నారు, అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ కాలనీలో కనీసం గ్లాసుడు మంచినీళ్ళు రాని పరిస్థితి. ఈ నీళ్ళు రాని ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ ఇళ్ళనే వదిలి వేరే కాడ నివాసం ఏర్పరచుకున్న పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నూతనంగా పైప్ లైన్ వేయించడం, ప్రతి నిత్యం నీళ్ళు విడుదల చేయడం వల్ల హౌజుల నుండి నీళ్లు పొంగిపోతాయని కూడా మా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా నూతనంగా ఇళ్ళను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాలనీలో ప్రతి ఇంటికి కూడా మిషన్ బయట కలెక్షన్ ఇవ్వడం జరిగింది. కొద్ది రోజులలో అది ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోడ్లు ఎక్కడ లేని విధంగా గత 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. దాన్ని పునర్నిర్మాణం కోసం 11 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమం కూడా మేము చేయడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, మా మిస్సెస్ ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయలు టెండర్ పిలవడం జరిగింది. రాగానే కూడా వాటిని కూడా అభివృద్ధి కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఉన్నది. కళ్యాణ లక్ష్మి కూడా ప్రజలు ఎక్కడికి పోవాల్సిన పని లేకుండా మేమే వాళ్ళ యొక్క నూతన వధువరుల యొక్క వివరాలు తెలుసుకొని మేమే ఆన్లైన్ బుక్ చేసి వాళ్ళకు 1,110 రూపాయలు ఇప్పించడం కూడా జరుగుతుందని సందర్భం తెలుస్తున్నా. వితంతు పెన్షన్ కానీ, ఆసరా పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ వీటికి కూడా మేము దరఖాస్తు తీసుకొని ఆన్లైన్లో పెట్టి నేరుగా వాళ్ళ ఖాతాలో పడడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. ఇలా మన కిట్ ఉంది, గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ ఇవన్నీ కూడా ఇలా ప్రభుత్వం ఇప్పించినవి కూడా అంగన్వాడీ ద్వారా కూడా మేము వెంటనే వాళ్ళకు కూడా ఇప్పించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఓటర్లు బయటకు రావాలంటే ఒక సంశయం ఉంది. మరి వాళ్ళందరూ మీరు ఎలా బయటకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే అవకాశం ఉంది? కరోనా సమయంలో ఎవ్వరు బయటికి రానప్పుడు మా విధిగా కార్పొరేటర్గా మేము ఉండి మేము స్వయంగా పంపులు పట్టుకొని సోడియం హైపోక్లోరైడ్ పెట్టి ప్రతి ఇంటి ముందు కూడా కొట్టించిన సంఘటనలు ప్రజలు కూడా మర్చిపోరు. మేము ఇప్పటికైనా చెప్తున్న జాగ్రత్తగా ఉండాలని ఒక 15,000 20,000 మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మేము కూడా ఈ మీటింగులలో కానీ ఈ పోలింగ్కి పోయేటప్పుడు కూడా మాస్కులు ధరించాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా రాకుండా మనం నివారించుకోవాలి. కరోనా ప్రభుత్వం చేస్తున్న ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని కూడా ప్రజలకు తెలియపరచడం కూడా జరుగుతుంది. మీ యొక్క డివిజన్లో ఓటర్లు ఎంతమంది ఉన్నారు, మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పటివరకు మరి కరోనా నిబంధనలు పాటిస్తే ఎంతమందికి ప్రచారం చేశారు? 12,230 ఓట్లు ఉన్నాయండి. ఇక్కడ 6,000 చిల్లర 6,400 ఓట్లు మహిళలు ఉన్నాయి, మిగతా అన్ని పురుషులే ఉన్నాయి. మహిళలు కూడా అవగాహన వచ్చింది. ఎక్కడికి పోయినా కూడా మాస్కులు కంపల్సరీగా ధరిస్తూనే ఉన్నారు. మొత్తం మీరు చూస్తే మరి ఇంకా 2 రోజుల ప్రచారం మిగిలి ఉండగా మరి ఇప్పుడే మినిస్టర్ గారు వచ్చారు. వారి యొక్క ప్రచారం ఎంతవరకు తోడ్పడుతుంది?
ఈ ప్రచారం ఈ ప్రజలలో అందరికీ పోతుంది. ఎందుకంటే మంత్రి గారు చేసిన సందేశం, ఎమ్మెల్యే గారు ఇచ్చిన సందేశం, వీటిని అన్ని ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పింది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఇంట వాళ్ళ తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ విధంగా నూతనంగా ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొడుకులకు కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అసలుకే స్థలం లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు భావిస్తారు, వాళ్ళు సంతోషపడతారు కూడా మొత్తం విలేజ్ ప్రాంతంలో కూడా మరి కుల సంఘాల వాళ్ళ మద్దతు కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు పెద్దలు చెప్తే మాత్రమే ఓట్లు వేసే విధంగా ఉన్న సందర్భంలో వివిధ సంఘాల వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మద్దతు మీకు ఎలా తెలియజేస్తున్నారు? కుల సంఘాలు అన్నది గతంలో బాగా జరిగేది. గతంలో కుల పెద్ద మనిషి ఎట్లా చెప్తానే అట్లా వినేది. కానీ ప్రజలే కుల పెద్ద మనిషికి చెప్పి మనకి ఈ విధంగా నడిస్తే పలానా పార్టీకి మనం మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పడం, ప్రజలే వాళ్ళ యొక్క సంఘ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మాకు మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు ఓటేస్తే ప్రజలకు ఏం చేస్తారు? మాకు ఓటేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందించే విధంగా నేను ఏర్పాటు చేస్తా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవాళ కార్పొరేషన్ పరంగా ఉన్న నిధులుంటే తప్పనిసరిగా వాటికి ప్రభుత్వ నిబంధనలకు లోబడి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్తంభాలు కానీ, మంచినీటి సమస్య కానీ, ఈ దోమల బెడద కానీ, ఇవన్నీ వీటి అన్నీ సక్రమంగా నెరవేర్స్తాను కూడా ఈ సందర్భాన్ని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి 40వ డివిజన్ మరుపల్ల రవి గారు చెప్పిన విషయాలు. గతంలో ఉన్నటువంటి మా యొక్క భార్య మరి ఆ డివిజన్లో పూర్తి డెవలప్మెంట్ చేయడం వల్ల మరి ఇంకా కూడా నేను ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాను, ప్రజలను గెలిపిస్తాను, ఇదే తెలియజేశాను. చూస్తున్న విధులు కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.